దూకేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఏబీవీపీ నాయకులు ప్రధాన గేటు వద్ద బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. 4 రోజుల క్రితం ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడిన ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఏయూలో కమ్యూనిజం, మావోయిజాన్ని పెంపొందించేందుకు ఎస్ఎఫ్ఐ వామపక్ష పార్టీలు యత్నిస్తున్నాయని ఆరోపించారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఏయూలో చోటు చేసుకున్న పరిణామాలపై ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టారు. వీసీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం ఏబీవీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు. ఏబీవీపీలో ఎస్ఎఫ్ఐ గుండాలు అరెస్ట్ చేయాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వందే మాత్రం పాడడం తప్పు కాదు, వందే మాత్రం పాడొద్దు అనే వాళ్ళందరూ దేశాలు విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి. ఏయూలో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఆ ఏబీవీపీ నాయకులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ గత 30 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ శాఖ ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీలో నడుస్తా ఉంది. కేవలం ఈ శాఖలో వ్యక్తి యొక్క నిర్మాణం మరియు దేశం యొక్క నిర్మాణం, దేశం యొక్క సంస్కృతి పైన మాట్లాడుతూ ఉంటే ఇది ఓర్వలేని, వందే మాత్రం అని ఓర్వలేని వాళ్ళు, భారత్ మాతాకి జయంతి ఓర్వలేని ఈ దేశం యొక్క విచ్ఛిన్నకర శక్తులు ఎవరైతే ఉన్నారో, చైనాకి సపోర్ట్ చేసే శక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ భౌతిక దాడికి ఆర్ఎస్ఎస్ శాఖ పైన పాల్పడటం జరిగింది. వీరందరినీ కఠినంగా శిక్షించాలని ఈ భౌతిక దాడికి పాల్పడినటువంటి బాధితులు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చోద్యం చూస్తా ఉంది తప్ప, ప్రభుత్వం నిద్రపోతా ఉంది తప్ప వీళ్ళని అరెస్ట్ చేయని పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ భౌతిక దాడులకు పాల్పడి యూనివర్సిటీలో అశాంతి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయాలని మేము ఈ యొక్క వేదిక నుంచి మేము డిమాండ్ చేస్తాము. ఎస్ఎఫ్ఐ కూడా మిమ్మల్ని గుండాలంటుంది, మత ప్రచారం చేస్తారని చెప్పి కూడా 2 రోజుల క్రితం ఆందోళన చేయడం జరిగింది. అదే మేము చెప్పదలుచుకున్నాం. నువ్వు నిజంగానే ఆర్ఎస్ఎస్ ని మతతత్వ సమస్యగా ముద్ర వేయాలనుకుంటే ఆర్ఎస్ఎస్ ఏదైతే శాఖ నడుస్తుందో నీ ఆంధ్ర యూనివర్సిటీలోనే నీకు నడిచేంత దూరంలోనే శాఖ నడుస్తా ఉంది. నువ్వు 4 రోజులు టైం ఇచ్చి రోజుకు ఒక గంట ఇచ్చి ఆర్ఎస్ఎస్ శాఖకు రా, నువ్వు ఏం నేర్చుకుంటావు నేర్చుకో, అప్పుడు మాట్లాడు. నువ్వు ఏం మాట్లాడుతావు అప్పుడు మాట్లాడు తప్ప ఇప్పుడు కాదని నేను ఛాలెంజ్ చేస్తున్నా ఉన్నాను. నిన్న రౌండ్ టేబుల్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. దీని మీద ముందుగా పోరాటాలు చేయాలనుకుంటున్నారు. మీ పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే రౌండ్ టేబుల్ పెట్టుకుంది ఎందుకండి అని మేము ఆలోచించుకున్నట్లయితే ఇంకా మనం సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎలా చేయాలి, ఇంకా మనం సొసైటీలో దుష్ప్రచారం ఎలా చేయాలి, పిల్లల్ని చెడగొట్టే విధంగా అట్లా చేయాలనే విషయాలపైన వాళ్ళు చర్చ జరిగినట్టు మా ముందు తెలిసింది. జాతీయవాదాన్ని ఏదైతే మా కార్యకర్తలు భారత్ మాతాకి జై, భారత మాతాని హిందుత్వానికి ఎలా అంటగట్టాలి, ఆ భారత మాతని దేశంలో ఒక భూతంగా ఎలా చూపించాలనేటువంటి దానిపైన చర్చ జరిగినట్టు మాకు వచ్చింది. ఇటువంటివి చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్తా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తంగా చూసుకుంటూ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ గుండాలు కూడా అరెస్ట్ చేయాలి. అదే నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి హిందుత్వాన్ని పెంపొందించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వందే మాత్రం పాడితే తప్పేంటి అని కూడా ఏబీవీపీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు.